హే నీలవేణి, మా అన్నయ్య శుభలేఖల్లో నీ పేరు వేయమన్నాడని నీ పని మనిషి బతుకు ఈ ఇంటి కోడలి స్థానంలో వెలిగిపోతుందని అనుకుంటున్నావా? నేను ఈ ఇంటి కోడలినని అందరికీ తెలుసమ్మా. కానీ అది ఒప్పుకోవడానికి మీ మనసులో అంగీకరించడం లేదంతే. ఓహో, అందుకేనా నీ పేరు మా పేర్ల పక్కనుంటుందని, నీకు కావలసింది జరగబోతుందని ధీమాగా వెళ్తున్నావు? మీ అన్నయ్య గారికి తెలిసినంతగా మీకు తెలీదని నాకు అర్థమైంది. మా అన్నయ్యకి తెలిసినంతగానా? వాడొక పిచ్చోడు. తారక్కి భార్య అనే ఒక్క విషయాన్ని పట్టుకుని నిన్ను ఇంటి కోడలనుకుంటున్నాడు. ఆ వెర్రితనంతోనే ఈ పెళ్లిని ఆపాలనుకునే నీ పేరుని పెళ్లి శుభలేఖల్లో ఉండాలని అనుకుంటున్నాడు. తన మాటలు పట్టుకుని ఆంటీ కూడా నీ పేరు శుభలేఖల్లో వేశారే అనుకో, గంగిరెద్దు మెళ్ళో గోల్డ్ నెక్లెస్ వేసినట్టే. బాధ్యతలు నిర్వర్తించడానికి గుర్తింపు అవసరం లేదమ్మా. నాకు ఎటువంటి గుర్తింపు ఉన్నా లేకున్నా శుభలేఖల్లో నా పేరు వేసినా వెయ్యకపోయినా ఈ ఇంట్లో జరిగే శుభకార్యాన్ని ముందుండి నడిపించడం ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత. కాబట్టి ఎవరు ఏం చేసినా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. నా చేతులతో ఈ శుభకార్యాన్ని ముందుండి జరిపిస్తాను. ఎలాంటి అశుభం వచ్చినా ఆపడానికి, ఆపదలను అడ్డుకోవడానికి కూడా వెనకాడ్ను. ఈ ఇంటికి ఏమీ కానివ్వను. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా తెలుసుకోండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కూడా మా అన్నయ్యలాగా నీకు సపోర్ట్గా ఉండాలనా? నీలాంటి దాన్ని నా గుమ్మం ముందు నిలబడ్డానికి కూడా ఒప్పుకోనే. ఏంటే ఏమే అని నా నోటి నుండి కూడా రాగలవమ్మా. కానీ అలా మాట్లాడట్లేదంటే అది నా సంస్కారం. మీరు నా మీద ఇంతలా విరుచుకుపడుతున్నారు కదా, నేను తలుచుకుంటే మీరు ఇంకో మాట నోటి నుండి పలకాలన్నా భయపడేలా చేయగలను. కానీ ఊరుకుంటున్నాను. అది నా చేతకానితనంగా మీరు భావిస్తున్నారే తప్ప నా సంస్కారం అని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే మీకు నాకు ఉన్న తేడా అమ్మగారు. హుస్సేన్ నీలవేణి, ఎంత మాట నవ్వే? అంటే నాకు సంస్కారం లేదంటున్నావా? నేనన్న మాటల్లో ఒక్క మాట కూడా తప్పులేదని మళ్ళీ నిరూపిస్తున్నారు. మేఘాలు భూమి మీదున్న నీటి ఆవిరిని పీల్చుకుని మళ్ళీ భూమి మీదకే వర్షంగా కురిపిస్తాయి. మన మనసులు కూడా మేఘాల్లాంటివేనమ్మా. ఏది మనసులో లాక్కుంటామో దాన్నే బయటికి చూపించగలం. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. ఓహోహోహో, నువ్వొక మంచుగడ్డ, నీ మనసొక వెన్నముద్ద. చదువురాని మొద్దువి, విదేశాల్లో చదువుకొనొచ్చిన నాకు నీతులు చెప్తున్నావా? చదువు సంస్కారాన్ని నేర్పాలి కానీ ఇలా వికారాన్ని నేర్పించకూడదు. పూర్వం ఒక సామెత ఉండేది, చదువుకున్నవాడి కన్నా సంస్కారం తెలిసినవాడు మిన్నా అని. ఆ సామెత ఎందుకు చెప్పారో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. నీకెంత పొగరే! నాకే మేనర్స్ నేర్పిస్తున్నావా? ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్న నిన్ను ఈ పెళ్లిలోనే కాదే, అసలు ఈ ఇంట్లోనే లేకుండా చేస్తాను. ఈ ఇంట్లో నీ అడుగుల చప్పుడు కూడా వినిపించకుండా చేస్తాను. అది మీ వల్ల కాని పని. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత గింజుకున్నా మీకు వీలు పడని పని. ఎందుకంటే నేనున్నది ఈ ఇంట్లో కాదు, తారక్ సార్ గుండెల్లో ఉన్నాను. ఆయనలో సగభాగం అయిపోయాను. మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా మమ్మల్ని విడదీయలేడు, వేరు చేయలేడు. గతి తప్పిన మీ మనసుని, గాడి తప్పిన మీ మాటల్ని ముందు అదుపు చేసుకోవడం నేర్చుకోండమ్మా. లేదంటే నన్ను ఇబ్బంది పెట్టడం పక్కన పెట్టి మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.